హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బేబీకార్న్ 65 చూపించబోతున్నాను, చూసేయండి. ఇక్కడ నేను 250 గ్రామ్స్ బేబీకార్న్ని తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో కొన్ని వాటర్, కొంచెం సాల్ట్ వేసి దాన్ని మిక్స్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసుకున్న బేబీకార్న్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోండి. మనం ముందుగా బౌల్లో వాటర్, సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. కొంచెం పసుపు వేసి దాన్ని బాగా కలపెట్టేసి దాన్ని బాగా హీట్ చేయండి. ఇలా ఒక బాయిల్ వచ్చేంత వరకు అవి బాయిల్ అవుతే సరిపోతుంది. ఇలా బాయిల్ అయిన వాటిని వెంటనే స్ట్రెయిన్ అవుట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కోటింగ్ కోసం ఒక బౌల్లో 1/2 కప్ మైదా, 1/2 కప్ కార్న్ఫ్లవర్, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, కొంచెం వాటర్ వేసి దాన్ని బాగా మిక్స్ చేయండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో చేసుకుంటే సరిపోతుంది. ఈ కోటింగ్ అనేది ఎక్కువ పల్చగా ఉండకూడదు, ఎక్కువ గట్టిగా ఉండకూడదు, మీడియంగా ఉండేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు బాయిల్ చేసిన బేబీకార్న్ని అందులో వేసుకొని బాగా కోట్ చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా కోట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మనం ముందుగా కోటింగ్ ఇచ్చినటువంటి బేబీకార్న్ని 1 by 1 ఆయిల్లో డ్రాప్ చేసుకోండి. 3 to 4 minutes లో ఫ్లేమ్లో పెట్టండి. తర్వాత దాన్ని హై ఫ్లేమ్కి షిఫ్ట్ చేయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో బేబీకార్న్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్నటువంటి 4-5 వెల్లుల్లిని వేయండి. దాంతోపాటు ఒక మిర్చిని కట్ చేసుకుని అందులోనే వేసి టాస్ చేయండి. ఇలా టాస్ అయిన తర్వాత 1/2 కప్ సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఆనియన్ కూడా వేసి దాన్ని కూడా టాస్ చేయండి. ఈ టాసింగ్ అంతా హై ఫ్లేమ్లో చేసుకోండి, అప్పుడే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇవి టాస్ అయిన తర్వాత ఒక ఆనియన్ని పెటల్స్లా కట్ చేసుకుని అది కూడా యాడ్ చేసి టాస్ చేయండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ చిల్లీ సాస్, 1/2 స్పూన్ చిల్లీ పౌడర్ వేసి దాన్ని కూడా బాగా టోస్ట్ చేయండి. ఇదంతా హై ఫ్లేమ్లో కాబట్టి 5 to 10 seconds టోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 స్పూన్ టమాటా కెచప్ వేసి దాన్ని కూడా టోస్ట్ చేయండి. ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేయండి. ఇప్పుడు 1/2 స్పూన్ సోయా సాస్ వేసి దాన్ని కూడా టోస్ట్ చేయండి. ఇది డార్క్ సోయా సాస్ కాబట్టి 1/2 స్పూన్ వేశాను. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ షుగర్, ఫ్లేవర్స్ అన్ని బ్యాలెన్స్ చేయడానికి వేస్తున్నాను. ఇప్పుడు 1/2 స్పూన్ సాల్ట్ వేసి దాన్ని కూడా బాగా టోస్ట్ చేయండి. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా టోస్ట్ చేయండి. ఇప్పుడు ఇందులోనే 150 to 200 ml వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్ వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఇప్పుడు ఈ సాస్ని 2 to 3 minutes హై ఫ్లేమ్లో పెట్టండి. సాస్ అనేది థిక్గా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న బేబీకార్న్ని ఆ సాస్లో వేసి దాన్ని 1 to 2 minutes హై ఫ్లేమ్లో పెట్టండి. అప్పుడు బేబీకార్న్ అనేది సాసెస్ని బాగా అబ్జర్వ్ చేసుకొని ఇలా రెడీ అవుతుంది. ఒక 2 minutes లోపే సాస్ అనేది బాగా అబ్జర్వ్ అయిపోతుంది. మీకు కొంచెం గ్రేవీ టైప్ కావాలనుకుంటే ఇక్కడే మీరు దాన్ని స్టవ్ ఆఫ్ చేయొచ్చు, లేదంటే అలాగే ఉంచి ఇంకొక 2 minutes ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ తెల్ల నువ్వులు వేసి దాన్ని కూడా బాగా టోస్ట్ చేయండి. ఇప్పుడు ఇందులోనే ఉంది అనుకుంటే కొత్తిమీర వేయండి, లేదంటే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. కొత్తిమీర వేసి దీన్ని కూడా బాగా టోస్ట్ చేయండి. అంతే. సర్వ్ చేసుకునేటప్పుడు 1/2 స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసి సర్వ్ చేయండి, సూపర్గా ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.